జై బజరంగబలి. ఇడ్లీకి కానీ వేసేసి పెట్టింటుంది లోపల కసునూకి అనుకుంటిమి. ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్స్ ఇట్లా పండు మాగిపోయినాయి కదా, ఇంకా హార్డ్ అయిపోయినాయి. టమోటా చెట్టు కూడా వరికేస్తే మహానుభావ, ఆ ఫ్లోలో పోతూనే ఉంటాయంటవా. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి శివ వ్లాగ్స్. నేనండి మీ భారతి కొమ్మే. మా ఆయనకి అలాగ ఇన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారనమాట. ఇంట్రెస్ట్ వస్తుందంట పని చేయడానికి. అలా కాకుండా మా ఆయనకి వదిలేసి నేను వేరే పని చేసుకుంటుంటే ఆయనకి ఇంట్రెస్ట్ రాదంట. కాకపోతే మంచి చెట్లు కానీ ఫ్లోలో కోసేస్తాడనమాట. అందుకు నేను అలాగే వెంట ఉండి చేసుకుంటాము ఇద్దరు. పొద్దున్నే వాకింగ్ వెళ్ళేసి వచ్చి వస్తా ఇంకా పనికి వంగేసినాం అనమాట. అంటే కొంచెం వ్యాయామం లాగా ఉంటుంది, కొంచెం చెమట కష్టం చేసినట్టు బాడీ వంచినట్టు ఉంటుంది కదండి. ఇంకా మనకంటూ ఇంక వేరే ఏం పనులు అయితే లేవు కదా. ఎంత హార్డ్ అయిపోయినాయంటే లాస్ట్ టైం ఒకసారి తీసేసినాను. ఇప్పటికీ 4 years అంటే 4 yearsలో ఒక 2 times ఏమో తీసేసినాను అనమాట. అంటే కనకాంబరం మొక్కలు 4 years నుంచి ఉన్నాయి దాదాపుగా. అవి పెద్ద పెద్ద చెట్లులాగా అయిపోయినాయి అనమాట. ఏర్లు బాగా లోపలికి దిగిపోయినాయి, పెద్దగా అయిపోయి ఆకు ఉంటుంది కదా, ఆకంతా పండు మాగిపోయింది అనమాట. ఇంక అంతే, పంట కూడా అయిపోయినట్టు అనమాట. పూలు ఎక్కువగా రావటం లేదు. రెడ్ది బౌలు, ప్లాస్టిక్ బౌల్ ఉంది కదా మరి, దాని నిండా వచ్చేటం అనమాట. అట్లాంటిది కొన్ని వచ్చినాయి. అందుకని ఇంకా తక్కువైపోయినాయి పూలు కూడా. కంకులు ఎక్కువైపోయి వర్షం వచ్చినప్పుడు బయటికి అంతా పడుతున్నాయి అనమాట విత్తనాలు. అందుకోసమని తీసేసినాము. ఇక్కడ చూడండి, మా ఇంట్లోన 4 ఉన్నాయన్నమాట. ఎక్కడ పడితే అక్కడ నిమ్మకాయ చెట్లు వచ్చేసినాయి అనమాట. అసలు నిమ్మకాయ చెట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టు రాకుండా మొండిగా ఉంటుందంట. నాకు ముద్దమందారం కానీ ఒంటిరెక్క మందారం కానీ రావటం లేదు, కానీ అవి మొండివి పెడితే వచ్చేస్తాయి అంటారు. ఎందుకు మళ్ళీ నాకు రావటం లేదు, నేను పెడుతున్నా కూడా. నేను ఏ చెట్లు పెట్టినా తొందరగా వచ్చేస్తాయి. మా ఇంట్లో మాత్రం అదింత గార్డెన్లోనే 4-5 నిమ్మ చెట్లు ఉన్నాయి. మళ్ళీ అవుట్ సైడ్ కూడా, కాంపౌండ్ అవుట్ సైడ్ కూడా ఉన్నాయన్నమాట. నిమ్మ చెట్లు బాగా వచ్చేసినాయి. కిచెన్లో నీళ్లు, బియ్యం కడిగినటివి, పప్పు కడిగినటివి, లేకపోతే కిచెన్కి ఏమైనా వంటకి వాడింటాం కదా, ఆ నీళ్ళన్నీ తెచ్చేస్తానమాట నేను. అందుకు అవి ఆటోమేటిక్గా వచ్చినాయి. ఆల్మోస్ట్ ఇవన్నీ నాకు పడిన చెట్లే అనమాట. మామిడి చెట్టుతో సహా నేను తిని పడేసినవి. నేరేడు చెట్టు అంతే, ఒక్కసారి ఒకటి కొని పెట్టినదనమాట. అదే నిమ్మ చెట్టు ఊరికి అనవసరంగా కొన్నామా అనిపించింది. కొనిన దానికి సాటిస్ఫై అనమాట. ఎందుకంటే అవి మన నిమ్మకాయలే. కొంతమంది ఇప్పుడు మా అమ్మోళ్ళు నిమ్మకాయ చెట్టు అని కొని పెట్టినారు. అది కర్ణకాయ అంటారు చూడండి, హార్డ్గా ఉంటుంది తోలు. అట్లాంటి చెట్టు పడిపోయిందంట. అంటే లావుగా వచ్చేసి మనం జ్యూస్ తీసుకునేకి పుల్లగా ఉంటాయి చూడండి, అవి ఏం పండ్లు అంటారో తెలియదు, కానీ అట్లాంటి చెట్టు పడిందంట. మేము కొని పెట్టిన దానికి మంచిదైంది, కానీ ఆడే కొని పెట్టిన చెట్టు దగ్గరే ఇంకొక చెట్టు కూడా తీసుకొని పోయి నాటేసినాము. బయట కూడా 3-4 ఉన్నాయి. ఎవరికైనా కావాలా చెప్పండి, పంపిస్తాను నిమ్మకాయ చెట్లు. నేను చెప్తున్నాను మా ఆయనకి, మొత్తం అంతా కంకులన్నీ ఒకవైపు, కాండాలన్నీ ఒకవైపు అట్లనే పెట్టేసి ఏమైనా బరువు పెట్టేస్తే మనకి ఒకటే దగ్గరే ఉంటే ఇత్తనాలన్నీ రాలుతాయి అనమాట. ఇలాంటి ప్రాసెస్ దేనికి చేస్తారంటే, ఏవైనా కూడా ఇత్తనాలు రాలే చెట్లకి, మన గోంగూర చెట్లు కానీ లేకపోతే ఇంకా ఏవైనా కానీ అట్లాంటి వాటికి ఇట్లాంటి ప్రాసెస్ ఉపయోగపడుతుంది అనమాట. కొంచెము ఆకంతా, లేత ఆకు పెట్టేదంతా అయిపోయిన తర్వాత, కాసేది అయిపోయిన తర్వాత అన్నీ కోసేసి ఒక దగ్గర పెడతారనమాట. బండిల్లాగా కట్టి బరువు ఎత్తితే దాంట్లోకి గింజలన్నీ ఒకటే సైడ్ పడతాయి అనమాట. అదొక పద్ధతి, అదొక ప్రాసెస్ అనమాట. అయిపోయింది, కాపు అయిపోయింది. హార్డ్గా అయిపోయిందిలే, అన్నీ ఆకులు అన్నీ తెల్ల బారిపోయిందిలే, పండు మాగిపోయినట్టు అయిపోయింది. దాంట్లో సారం అయిపోయింది. ఇప్పుడు కింద పడినటువన్నీ చిన్న చిన్నవి కదా, వస్తాయి అవే మళ్ళీ ఫ్రెష్ వస్తాయి. మీకు ఏ లాంగ్వేజ్లో చెప్పాలో మీకు తింగర్ మొఖం. కూతురు వచ్చి డౌట్స్ అడుగుతుంది చూడండి. అట్లా పెట్టమన్నాను, కానీ నేను మా ఆయన మొత్తం అన్నీ ఎత్తుకొని పోయి పడేసినాడు ఆ పక్కకి. చూడండి, ఆ ఒక్క చెట్టు ఒక్కటే నాకు ఎన్ని పూలు ఇచ్చేదంటే అన్ని పూలు ఇచ్చేదనమాట. ఎంత పెద్దగా ఉంది చూడండి, అదే కనకాంబరం చెట్టు.
మా వాడు చేసిన పని చూస్తారా? మా వాడు చూడండి అసలు ఎంత లోతుకు నాటినాడంటే అంత లోతుకు నాటి మళ్ళీ దాన్ని స్టాండర్డ్గా ఉండేదానికి రాళ్ళు వేసినాడు అనమాట సైడ్లు. అవి పుచ్చుపట్టినాయి, రిజర్ చెట్లు కాబట్టి తొందరగా పుచ్చుపట్టినాయి. దేనికి వేసినవరా అంటే పక్కనే నందివర్ధనం చెట్టు ఉంది కదా, నందివర్ధనం కాదు సెంటు జాజి, సెంటుమల్లి ఉంది కదా ఇటుపక్క, సెంటుమల్లి ఎక్కి అమ్మ అని అన్నీ నాటినాడు అనమాట. ఇటుపక్క కూడా ఉంది చూడండి ఇంకొకటి మాకి ఇది నిమ్మకాయ చెట్టు. అసలు ఇదైతే తొందరగా పురుగు పట్టాయండి. రేషం పురుగులాగా లావుగా ఉంటాయన్నమాట. వాటిని కనుక్కోవాలి. చిన్నవి చిన్న చిన్న పెంటలు వేస్తుంటుంది అనమాట, చిన్న చిన్నవి ఆ పచ్చగా అవి చూస్తేనే అర్థమైపోతుంది. కింద చిన్న చిన్న గింజల్లాగా పడిపోతాయి. అరే దీనికి పురుగు పట్టింది అని. ఇంత లావు అవుతుంది తెలుసా, ఒక్కొక్క ఆకును తినేసి. ఎంత రేషం పురుగు మన చూపుడు వేలంత లావు ఉంటాయి అనమాట ఒక్కొక్క పురుగు. తొందరగా పురుగు పడుతుంది అనమాట నిమ్మ చెట్టుకి కానీ. ఈ మన మందారం చెట్లకు కూడా తొందరగా ఏరు పురుగు ఉంటే కానీ మళ్ళీ తెల్ల పురుగు పడుతుంది చూడండి, పిండి పురుగు ఏదో అంటారు, అది ఎక్కువ పడుతుంది అనమాట మందారం మొక్కలకి. ఈ నిమ్మకాయ చెట్లకు మాత్రం అలాంటి రేషం పురుగులాగా అవి పడతాయి అనమాట. మా ఆయన అన్నీ తీసేసినాడు, మా పునీత్ లేడు కాబట్టి సరిపోయింది. మొత్తానికి అడంతా చాలా ఇదిగా ఉందన్నమాట. మేము మొక్కల మీద ఇష్టంతో ఒక ట్రాక్టర్ ఎర్రమన్ను తోలిచ్చినామండి. నేను అడుగుతున్నాను మా ఆయన్ని ఇంకొక లైన్ అట్లా సిమెంట్ లైన్ వేపిస్తే మంచిది కదా, గచ్చులాగా. మట్టి అంతా ఎక్కువైపోయింది అనమాట. మట్టి ఎక్కువైపోయింది, ఏమైనా వర్షం పడినా లేకపోతే నీళ్ళు ఎక్కువ పట్టినా బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. అందుకే గచ్చుని ఇంకొంచెం ఒక లైన్, ఒక ఇటుక పిల్ల మాదిరి పెట్టుకుందామా అనిపించింది నాకైతే. ఇప్పుడు మేమంతా కోసేస్తున్నాం కదా, ఏం బాధపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నవి అసలు చాలా పడినాయి అనమాట. ఇత్తనాలు మొలకలు చాలా బాగా వచ్చినాయి అనమాట. ఆ చిన్నగా ఉండేటువంటి టమోటా, మిరప అన్నీ వచ్చినాయి అనమాట. కిచెన్లో వాటర్ వేస్తాను కదా అందుకనమాట. ఈ సెంటుమల్లిని కూడా కడుతున్నారనమాట. కట్టకండి, కోసేయండి అని చెప్పినాను. ఎందుకంటే ఇప్పుడు కదా సీజన్. ఇంకా మేమైతే దాన్ని పెద్దగా చెట్టు బాత్రూమ్ పైకి ఎక్కించి మిద్దె పైకి ఎక్కించినాం అనమాట. అది పైకి వచ్చే వరకు కాండము హార్డ్గా అయిపోయి ఒక ఏరులాగా మొద్దు బారిపోయి పైన ఒక్కటి చిగురులు వచ్చి అట్లా చాలామంది మిద్దెలు 3 అప్స్టేర్స్ 2 అప్స్టేర్స్ కానీ ఎక్కించిన కాడ కూడా చూసింటాను. భలే విచిత్రం అనిపిస్తుంది. అంతా మొద్దు బారిపోయి కిందంతా కానీ తీగలాగా పైన మళ్ళీ చిన్న చిగురులు వచ్చి పూలు వచ్చింటాయి. అది ఎంత ఇదిగా ఉంటుంది అనిపిస్తుంది నిజంగా. మేము కూడా పైన వరకు ఎక్కించినాము, కోసేసినాం అనమాట. మొత్తం అది మొత్తం తీసేసినాడు చూడండి. ఇక్కడ కాంపౌండ్ మీదకు పడింది అనమాట. ఇది ఏమంటారు చూడండి, ఒక్క చెట్టు ఎంత పెద్దగా వచ్చింది చూడండి. మునగ చెట్టు కూడా కొట్టేయమని చెప్పేసినాను. అది మునగ మాత్రము స్టెమ్లు చాలా సెన్సిటివ్ ఉంటాయి, ఇట్లా కొట్టేస్తే పడిపోతాయి అనమాట. అటుపక్క నుంచి ఇటుపక్కకి అంతా కాంపౌండ్ నానిపోతుంది కదా, వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు అనేసి అక్కడ ఒక దానిమ్మ చెట్టు ఉంది, దానిమ్మ కొట్టనన్నాడు. కాకపోతే మొదల్లో అంతా హార్డ్గా అయిపోయినాయి అనమాట, ముల్లలాగా అయిపోయినాయి అనమాట. కొట్టేస్తే మళ్ళీ చిగుర్లు అవే వస్తాయిలేండి, కొట్టండి అని అంటే సరే అక్కడ కూడా కొట్టేసినారనమాట. కొట్టేసి మళ్ళీ మునగ చెట్టు బయట ఒక సెంటు మళ్ళీ ఉంది, అది తీసేసినారు. మొత్తం అంతా ఏమంటారు ట్రిమ్ చేస్తూ ఉంటే వర్షానికి కొత్త చిగుళ్ళు వస్తూ ఉంటుంది అనమాట. దాంట్లో కూడా చాలా కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే కంటిన్యూ చేయండి, బోరింగ్ అనిపిస్తే స్కిప్ చేసేయండి. ఎందుకంటే నాకు చెట్లు అంటే ఇష్టం కాబట్టి నేను ఇదే పెడుతున్నాను అనమాట వ్లాగ్ లాగా. నేను ఇవన్నీ ఎట్లా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా కొంచెం తెలుస్తుంది కదా ఎట్లయినా కానీ. అందుకని ఆ ఐడియా కోసమన్నా అనని మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఏం బోరింగ్గా ఫీల్ అవ్వరు, చూస్తారని నా ఒపీనియన్. ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని.
బయట కూడా సెంటు జాజి మొక్క ఉందన్నమాట. బాగా కొమ్మలు వచ్చేసినాయి, ఎక్కువ వచ్చినాయి అనమాట. దానికి పందిరేస్తేనే బాగుంటుంది, కానీ ఇప్పుడు అన్సీజన్ కదా, అందుకని దాన్ని కూడా కోసేయమంటే కోసేస్తున్నారు ఈయన. నా టీనేజ్లోన ఈ మొక్క అంటే మంచి క్రేజ్ అనమాట నా మనసులో. ఎందుకంటే ఇది టౌన్లోనే చూసినాను అనమాట, పల్లెల్లో ఎక్కడ చూడలేదు. గుంటకల్కి వస్తే టౌన్ మాకి దేనికన్నా వస్తే మాకు తెలిసిన షాప్ దగ్గర కూర్చునేదాన్ని అనమాట. అక్కడ ఆ పెద్దమ్మ షాప్ దగ్గర కట్టేదనమాట. ఒక గిన్నె నిండా పూలు తీసుకొని కట్టుతా ఉండేదనమాట. ఒకలాంటి పర్పుల్ కలరు వైట్ మిక్స్డ్ ఉంటాయి కదా ఈ సెంటు జాజులు. పెద్దమ్మ నాకు కొమ్మిస్తావా అంటే పాపం ఆమెతో తీసుకొని వచ్చిందే మా ఇంట్లో పెట్టాను అనమాట, మా అమ్మ వాళ్ళ ఇంట్లోన. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చినానో నాకైతే ఐడియా లేదు. నా ఫ్రెండ్ దగ్గర కల్పన, నా ఫ్రెండ్ దగ్గర తీసుకొని వచ్చినాను. ఇక్కడ బయట పెట్టినాను. నిజంగా ఇప్పుడు ట్రెండీగా మారిపోయింది కదా, అంటే కొంచెం ప్రకృతికి దగ్గరగా ఆలోచన చేస్తున్నారు. ఏదైనా బర్త్డే ఉంటే కానీ మొక్కనివ్వడము, ఏదైనా స్పెషల్ డే ఉంటే మొక్కనివ్వడము, అట్లా మంచిగా చేస్తున్నారు కదా. అందుకే నాకు ఆటోమేటిక్గా టక్కని గుర్తొచ్చింది నా ఫ్రెండ్ నుంచి తీసుకొని వచ్చినాను అనమాట. రెంటెడ్ ఇంటి దగ్గర నుంచి ఒక కుంపట్లో నాటుకొని మొక్కలు ఉంటే నాకు సిగ్గు లేకున్నట్ల మౌమాటం లేకున్నట్ల అడగడం ఏంటంటే, ఒక మొక్కల దగ్గర అడుగుతాను, కానీ అది కూడా ఉన్నట్టుండి మేము ఇది కొనుక్కొని వచ్చినాము అన్నప్పుడు కొనుక్కోవచ్చు కదా అని అనిపిస్తుంది. మనం కూడా కొనుక్కొని ఎందుకు అడగడం అనిపిస్తుంది. కానీ కొనుక్కొని పర్టికులర్గా ఇవే ఫ్లవర్స్ వస్తాయనని లేదండి. అసలు నిజంగా తీసుకునే వాళ్ళు ఫెయిల్ అయినారు. మా ఇంటి దగ్గర అది సెంటు వాసన వస్తుంది అనమాట. సన్నజాజి అయినా కూడా బాగా పొడవుగా ఉంటుంది అనమాట. అది కాండము మంచిగా వెడల్పుగా ఇచ్చుకుంటాయి. ఇప్పుడు మనము ఈ సెంటు జాజి ఎంత లెంత్ ఉంటుందో అట్లనే ఉంటుంది అనమాట. ఇంట్లో అట్లా రకరకాల పూలు పెంచుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో తెలుసా. చిన్న కుండీల్లోనే చామంతులు, రకరకాలుగా చామంతులు ఇంత వెడల్పు వచ్చేటివి అనమాట. నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా ఇంట్లో కుంపట్లోనే పెట్టుకున్నాను అనమాట. అంటే అంత మొత్తం కాంపౌండ్ అంతా బండలు వేసేసినారు, కానీ మొక్కల కోసం ఒక్కటే అనని నేను ఒక 2 బండ్లు తీపిచ్చి అక్కడ మొక్కలు నాటుకున్నాను అనమాట. నేనైతే చూడండి, అక్కడ కనిపిస్తుందా మీకు, దీనికి నిమ్మ చెట్టుకి తేనె పట్టు పెట్టిందనమాట. దాన్ని టచ్ చేస్తే ఇంకంతా స్ప్రెడ్ అయిపోతుంది. నేను మా వేప కొమ్మ తీసుకున్నాను అనమాట. అట్లే పళ్ళు తోమేస్తున్నాను అనమాట. ఆ వేప చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి, వేప చెట్లు కూడా చాలానే వచ్చినాయి అనమాట. నేను మందారము, చిన్న చిన్న మొక్కలు అన్నీ పెట్టుకుంటాను అనమాట. నేను కూడా మా ఊర్లో నేను ఎక్కడుంటే అక్కడ గ్రీన్గా ఉండాలండి, అంతే నా మైండ్లోన. అంటే మన లోపల నేను అలజడినంతా కొంచెము శాంతింపజేస్తుంది అనేది నా ఒపీనియన్ అనమాట. ఏం తోచనప్పుడు వచ్చి ఇట్లా బండల మీద ఈడ కూర్చుంటాను అనమాట ప్రశాంతంగా. నాకు ఇంకెవరు తోడు అక్కర్లేదు, ఆ మొక్కలతోనే మాట్లాడతాను అనమాట. ఇది చూడండి, నేరేడు చెట్టు చూసినారు కదా. ఈ చెట్టు అయితే మిద్దె పైకి, అవును ఇది ఈ విషయం మీకు తెలుసా, మన ఇంటి ముందు మొక్కలు ఇంటి మిద్దె దాటి పైకి ఉండకూడదు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి నాకు కూడా. ఇంటి హైట్ కన్నా ఇంకా ఎక్కువ పోకూడదు హైట్ అని అంటారు. ఇది ఎంత ఎత్తు వచ్చింది కానీ అస్సలు, ఇది కూడా తిని ఆడ టైంపాస్కి కూర్చున్నప్పుడు నేరేడు పండ్లు తిని వేసింటే వచ్చిండే మొక్కనే ఇది కూడా. మళ్ళీ అసలు కాయటం లేదు అసలు ఇది, అందుకే కొట్టేద్దామా అనుకుంటున్నాం. ఇప్పుడు ఆషాఢం స్టార్ట్ అవుతుంది కదా, నెక్స్ట్ కాకనే ఈ గాలికి ఆ కాండం దగ్గర సౌండ్ వస్తుందన్నమాట, పట్టపట్ట అని. ఎక్కడ ఇరిగి తల మీద పడుతుందో అని అనుకుంటున్నాము. అందుకే ముందే కొట్టేద్దామా అని అనిపిస్తుంది. వద్దు వద్దులే, భద్రమప్ప. భద్రం. నేను ఎత్తిన
అవి రాలిపోతే మళ్ళీ వస్తాయి. అట్లనే మామిడివి చెట్లు, మామిడి కొమ్మలు కూడా ముందుకు వచ్చినాయన్నమాట. అవి కూడా కొంచెం హార్డ్గా ఉన్నటివి అన్నీ కట్ చేసినారనమాట. కట్ చేసి ఇంక అక్కడికే ఓపిక నశించిపోతుంది అనమాట. అట్లే వదిలేస్తే ఇదైపోతాయి అనేసి మొత్తం అంతా వెంటనే అవి కూడా ఎత్తి ఆపక పడేస్తున్నారనమాట. మాకు ఇక్కడ చూడండి, ఇది కూడా పడిన చెట్టే అనమాట. దానిమ్మ బాగా రెడ్గా వస్తున్నాయి. ఒకసారి కూడా వాటిని కట్ చేసి చూడలేదు, కానీ చిలకలు అవి వచ్చి తినిపోతున్నాయి అనమాట. హోల్స్ పెట్టి దానికి కాయకి తినేస్తున్నాయి. తమలపాకు చెట్టు చూసినారా ఎంత లేతగా వచ్చింది. చిట్టివే ఉంటున్నాయి ఆకులు. అస్సలు ఉన్నీరండి. అసలు దారింట పోయేవాళ్ళు అయితే కొంతమంది అయితే చేతులు అస్సలు భద్రమే ఉండవు, కనిపించాలా తెంపేయడమే అనమాట. ఫస్ట్ ఇంకా అడగరు. అట్లా కొంతమంది ఒక్కొక్క స్వభావం అంటారు కదా, అలాగనమాట. చూడండి, అది కట్టించమన్నమాట అడ్డము. దాని వెనక దాక్కొని ఉన్నాయి. ఎంత లేతగా ఉన్నాయంటే ఆకులు అట్లే నమ్ములుకొని తినాలనిపిస్తుంది అనమాట. కానీ అట్లా అనిపిస్తుంది, కానీ కట్ చేయ బుద్ధి కాదు. చాలా బాగా వచ్చింది. నేను పక్కనాడు కుంపటి చూపించినాను కదా, చిన్న కుంపటి. ఆ కుంపటిలోకి ఏరు వచ్చేటట్టు ఇంట్లో పెట్టుకుందాం అన్నట్టు దానికి ఇట్లా వచ్చే కొమ్మనే ఎట్లా పెట్టాలనేది నేను చూపిస్తాను మీకు ఐడియా కోసం. అయితే ఏవైనా తీగ వచ్చేటివి మనకి సపరేట్ అంటు రావాలి అంటే ఇట్లా సపరేట్ ఉంటాయి కదా కాండంకి, అవి ఏర్లు దీంట్లో దిగేటట్టు మనం ఇట్లా బరువు ఏమన్నా పెట్టినామనుకోండి సపరేట్ మొక్క వచ్చేస్తుంది అనమాట. అలాగ పెట్టాను, వచ్చింది. ఇంట్లోన పెట్టేసుకుందాం ఇట్లా డోర్ పక్కన ఇట్లా తీగలాగా అల్లిద్దాము అనేసి. కానీ చూద్దాము వస్తుందో రాదో. ఇక్కడ చూడండి, అది ఏమంటారు, కరివేపాకు మొక్క పెద్దది ఒకటి ఉంది, మళ్ళీ పక్కన పడినాయి అనమాట. అది తేనెది తట్టి ఉంటుంది కదా, తట్టి అంటాం మనము. అది మొత్తం అంతా ఖాళీ చేసేసింది అనమాట. అది ఇప్పుడు నందివర్ధనాలు ఫామ్లోకి వచ్చినాయి అనమాట. నందివర్ధనాలు ఫుల్ చెట్టు నిండా పూసేస్తున్నాయి. ఇదిగో ఇక్కడ చూసినారా, బుజ్జి కరివేపాకు చెట్టు వచ్చేసిందండి. మాకు చాలా రోజులు మమ్మల్ని పరీక్షించింది అనమాట. ఈ కరివేపాకు చెట్టు కూడా ఎన్నిసార్లు పెట్టినా వచ్చేదే కాదు. ఇప్పుడు పక్కన ఒక చెట్టు వచ్చింది మనవా, అది పక్కన అదంతకదే పడింది అనమాట. చిన్నది తాలింపుల్లోకి ఫ్రెష్గా వాడుకోవాలంటే ఇంటి ముందు అట్లాంటి చిన్నది ఒకటి ఉండాలండి చెట్టు, కరివేపాకు చెట్టు మాత్రం. ఈ తులసి కూడా అన్ని కంకులు అయినాయి అనమాట. ఫేస్ ప్యాక్ పౌడర్లోకి వాడుకోవాలనేసి నేను కోపించినాను అదే పనంగా మా ఆయనతోటి. కంకులు వచ్చేసినాయి అనమాట. కంకులు తెంపడం ఏంటి, ఇంకా అన్ని కోసేయండి మళ్ళీ వస్తాయి అనేసి అట్లా కోపించేసినాను అనమాట. ఫేస్ ప్యాక్ పౌడరు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఆకులతోటే వేపాకు, పసుపు, తులసి ఇలాంటివన్నీ వేసి చేస్తానండి. ఈ వీడియో ఎలాగుందో నా కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.